అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. నమస్తే. ఎస్పీ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి ఈ రోజు ఒక కొత్త వార్త వినిపించింది. సో ఆయన్ని ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి ఆయనే కోర్టులోన వాంగ్మూలం చెప్పడం ప్రాధాయపడడం జరిగింది. కోర్టులో ఏడుస్తూ కూడాను. సో జడ్జి కూడా పోలీసుల మీద చాలా సీరియస్ అయ్యారు అని. మరి నిజంగానే ఇది వాస్తవమేనా? పోలీసులు ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం జరిగిందా? చేస్తారని భయపడుతూ ఉన్నాడా? అసలు విషయం ఏంటి? ఇది మనం డిస్కస్ చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు, నమస్తే సార్. సార్, ఎన్కౌంటర్స్ అనేవి మధ్యకాలంలో బాగా చూస్తూ ఉన్నాం మనం, ముఖ్యంగా ఏపీలోనే ఎక్కువ జరుగుతున్నాయి అనేది. సో ఈ విషయాన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటారు? ఆయన డైరెక్ట్ గా కోర్టులో చెప్పడం వెనుకున్న అంతరార్థం ఏమై ఉంది? నిన్న ఈవినింగ్ 5:30కి అంతా కస్టడీ ముగిసింది. 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు. మనం నిన్న కూడా చెప్పుకున్నాం. యాక్చువల్ గా దీంట్లో సజ్జనార్ ఎంటర్ అయ్యాడు. నిజానికి దీన్ని ఉమెన్ సేఫ్టీ వింగ్ కి అప్పగించారు. లావణ్య నాయక్ జావేద్ అని, లావణ్య నాయక్ ఆమె పేరు, జాదవ్, ఆమెకు అప్పగించారు. అక్కడ సిఐ జోస్న ఆధ్వర్యంలో ఒక టీము ఇవన్నీ విచారించారు. మామూలుగా అయితే లెక్క ప్రకారం మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. ఏ టీంకి అప్పగించారో వాళ్ళే విచారణ జరపాలి. మరి సజ్జనార్ ఎందుకు వెళ్ళాడు అనేది పెద్ద ప్రశ్న. సో కాకపోతే సజ్జనార్ ఆధ్వర్యంలోనే ఈ టీం కూడా పనిచేస్తుంది కాబట్టి ఆయన కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అంటే క్లియర్గా ఈయన్ని ఎవరు విచారించాలి అనే దగ్గర కన్ఫ్యూజన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దట్ ఈజ్ నెంబర్ 1. ఇది అయిపోయినాక నిన్న ఆయన కోర్టులో మేజిస్ట్రేట్ ఉప్పర్పల్లి మేజిస్ట్రేట్ కోర్టులో ఆయన బోరున విలపించాడని చెప్తున్నారు. బోరున విలపించి నన్ను ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు. యాక్చువల్గా నన్ను టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తీసుకెళ్ళి కెమెరాలు లేని చోట సజ్జనార్ నన్ను తీవ్రంగా బెదిరించాడు, ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించాడు, నాకు భయంగా ఉంది అనేది ఆయన చాలా వాపోయాడు. అప్పుడు మేజిస్ట్రేట్ దీనంతా రిటర్న్గా రాసిమని చెప్పాడు. దాంతో ఆయన సజ్జనార్ని టార్గెట్ చేస్తూ రిటర్న్గా ఒక కంప్లైంట్ లాగా మేజిస్ట్రేట్కి పిటిషన్ ఇచ్చాడు. సో మేజిస్ట్రేట్ దీన్ని తీసుకొని పోలీసుల్ని చాలా తీవ్రంగా కామెంట్లు చేశాడని చెప్తున్నారు. అంటే ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరు ఎలాగా సీసీటీవీలు లేని చోట ఇతన్ని విచారిస్తారు, మీరు దీని మీద మీ వివరణ ఇవ్వండి అని పోలీసులకు కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు సజ్జనార్ దీని మీద వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఆయన ఎందుకు విచారించాల్సి వచ్చింది, ఆయన విచారించారా లేదా, లేకపోతే నిజంగా ఏం చెప్తున్నట్టు కెమెరాలు లేని చోట విచారించారా, ఒకవేళ కెమెరాలు ఉన్న చోట విచారించుంటే ఆ ఫుటేజ్ కూడా కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో చాలా సార్లు అటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే చాలా ఇంకా ఎక్కువ. ఎందుకంటే మనం సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కూడా 1 month సీసీటీవీ ఫుటేజ్ లేదు. అంటే పోలీస్ స్టేషన్లో కంపల్సరీ సీసీటీవీ ఫుటేజ్లు ఉండాలని చెప్తున్నారు. ఆ మధ్య కూడా నేను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఏముందంటే పైన ఒకటి ఉంది, మళ్ళీ బేస్మెంట్ ఉంది. బేస్మెంట్ లో సీసీటీవీ లేవు. సో ఈ కార్యక్రమాలంతా బేస్మెంట్ లో జరుగుతుంటాయి. కొట్టడం కానీ ఇవన్నీ జరిగేదంతా బేస్మెంట్. పైన ఏమో చాలా డీసెంట్ గా మనల్ని గౌరవంగా కూర్చోండి సార్ అంటుంటారు. పైన కెమెరా లోపలేమో, అంటే అన్ని అట్లా ఉంటాయని కాదు, నేను చూసింది చెప్తున్నా, చెప్పలేము సార్. ఈ మధ్యకాలంలో లోపలేమో కెమెరాలు లేవు. అక్కడ ఈ లంచాలు ఇవన్నీ కూడా బాత్రూమ్ లో జరుగుతున్నాయి. అంటే బాత్రూమ్ ఈ మధ్య పట్టేసుకుంటున్నారని చెప్పి ఎవరు డైరెక్ట్ గా తీసుకోవట్లే. ఫర్ ఎగ్జాంపుల్ సిఐ తీసుకోవాలనుకోండి, కానిస్టేబుల్ తీసుకుంటాడు బాత్రూమ్ లోకి. సో ఇలాగా జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఎప్పుడైనా కూడా వితౌట్ బ్రేకింగ్ ద లా దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ లా అని ఒక ఫిలాసఫర్ అన్నాడు. అంటే చట్టాన్ని బ్రేక్ చేయకపోతే చట్టమే అవసరం లేదు. బ్రేక్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి చట్టం అవసరం. సో ఈ పోలీసులు ఏం చేస్తున్నారంటే కోర్టులు చెప్పేదాన్ని ఎలా మనం దాన్ని బ్రేక్ చేయాలి, చట్టాన్ని ఫస్ట్ చట్టాన్ని బ్రేక్ చేసేది పోలీసులే. ఎందుకంటే వాళ్లే కదా అమలు చేయాలి, వాళ్ళ కంట్రోల్లో చట్టం ఉంటుంది కాబట్టి దే కెన్ ఈజీలీ బ్రేక్. మిగతా వాళ్ళు బ్రేక్ చేయడం కష్టం, కానీ పోలీసులు బ్రేక్ చేయడం సులభం. సో అలాగా ఈ మామూలుగా ఏం చేస్తున్నారంటే కెమెరాలు లేని చోట తీసుకెళ్ళడం ఒకటి. రెండవది పోలీస్ స్టేషన్లో కాకుండా వేరే ప్లేసులు ఉంటాయి, గెస్ట్ హౌస్లు కానీ, వాళ్ళకేముంది ఏ లాడ్జీలో రూమ్ అడిగినా ఇస్తారు, అక్కడికి తీసుకెళ్ళి కూడా కొట్టడం ఇవన్నీ చేస్తున్నారు. సో అంటే కెమెరాల్లో ఫుటేజ్ కనబడకుండా. ఇంకొన్నిసార్లు ఏమో కెమెరాలు పనిచేయట్లేదనో, ఫుటేజ్ ఏదో ప్రాబ్లం వచ్చిందనో, టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పచ్చు. ఆ మధ్య గోల్డ్
ఆరబెట్టి ఉంటే కోతులు ఎత్తుకుపోయినాయని కూడా కోర్టుకి చెప్పారు ఈ థెఫ్ట్ అయిన గోల్డ్. సో అలాగా ఉంటదన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ అబ్బాయిని అలా చేశారా లేదో మనకు తెలీదు, కానీ అతనైతే కోర్టుకి లిఖితపూర్వకంగా ఇచ్చాడంటే సంథింగ్ ఈజ్ దేర్. సో మరి ఎందుకు లావణ్య టీం కదా ఈయన విచారించాలి, సజ్జనార్ ఎందుకు రంగంలో దిగాడు, అది లీగల్గా కరెక్టేనా, సజ్జనార్ నిజంగా ఈయన చెప్పినట్టుగా కెమెరాలు లేని చోట తీసుకెళ్ళి అది కూడా టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో తీసుకెళ్ళి అక్కడ చేశాడా, ఇవన్నీ ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్స్ కానీ పోలీసు వ్యవహారాల్లో కానీ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది. మనకి జై భీమ్ సినిమాలో కూడా అదే చూపించారు. అంటే పొలిటికల్ ప్రెజర్ వల్లేనే పోలీసులు చాలా సార్లు లాని ఉల్లంఘిస్తారు. ఇప్పుడు ఎన్కౌంటర్ పోలీస్ చేయాలని పోలీసులకి ఏముండదు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు చంపాలంటే అంత ఈజీ ఏమి కాదు వాళ్ళకి. కానీ పొలిటికల్ నిర్ణయాన్ని వాళ్ళు అమలు చేయాల్సి వస్తుంది. నిజానికి పొలిటికల్ నిర్ణయాన్ని అమలు చేయకుండా కూడా వ్యతిరేకించవచ్చు, వాళ్ళు ఇది ఇల్లీగల్ అని చెప్పచ్చు. కానీ అలాంటి చెప్పే అంత ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుందా? ఎవరన్నా అలా ధిక్కరిస్తే వాళ్ళని ఎంత వేధిస్తారో మనకు తెలుసు. సో అందువల్ల ఇది ఇతను ఏడ్చాడు ఇది అంటున్నారు. ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇదంతా డ్రామా, ఇతను ముందే ఇతన్ని అంటే వాళ్ళు చాలా సీరియస్ గా ఎంక్వైరీ చేస్తున్నారు, కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది అతనికి యాంటీగా. సో దీన్ని కొంత బ్యాలెన్స్ చేయడానికి నా మీద వాళ్ళు కక్షగట్టి చేస్తున్నారనే ఒక కథనాన్ని రెడీ చేయడానికి ఇతనేమన్నా చేస్తున్నాడా? ఎందుకంటే బిగినింగ్ నుంచి కూడా ఇతను కొంత ఎరైటిక్ బిహేవియర్ కనబడుతుంది. అంటే కావాలని సూసైడ్ అటెంప్ట్ చేయడం, లెటర్